రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం అంటే కొన్ని విమర్శలకి చాలా అవకాశాలు ఉన్నాయి నాన్న. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో సమాధానం చెప్పుకోలేని, సమాధానం చెప్పడానికి అవకాశం లేని విధంగా కొన్ని స్థితిగతులు మారబోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని సమీకరించి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుంది, దానికి ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించి ఆ ప్రకారంగా చేయడమే జరుగుతుంది తప్ప కొత్తగా ఏముంది? ఇప్పుడు మొన్న దొంగ బియ్యం పట్టుకున్నారు మన కళ్యాణ్ బాబు. పాపం ఎంతో కష్టపడ్డాడు, ఎంతో చేశాడు, దాన్ని ఎలాగైనా సరే ఆపాలి అని అనుకున్నాడు. కానీ చివరికి ఏం చేశారు? ఇది స్టేట్కి సంబంధించింది కాదు, సెంట్రల్కి అన్నారు. పాపం నిరుత్సాహపడిపోయాడు. అంతకుమించి కానీ పట్టుకున్నారు. ఏం చేశారు? ఏమైంది? తిరుపతి లడ్డు కల్తీ అన్నారు. ఏమైంది? ఏమీ లేదు, మూసుకొని పక్కకు జరిపి మీ పని చూసుకోండి అన్నారు. ఇలా వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి తప్ప దైనందిన జీవితంలో తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా అనే ఓ సామెత ఉంది చూసావా, ఆ రకంగానే ఉంటుంది. కానీ కొత్తగా ఏముంటుంది నాన్న? కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 100కి 100% జరగడానికి ఆస్కారం కొంత తక్కువ ఉంది. ఎందుకని? 2027లో వస్తే ఇవన్నీ అవుతాయా? అవ్వవు. 2029 లోపల చేయడానికి కావలసినటువంటి నిధులు సంక్షిప్తంగా ఉన్నాయా, పూర్తిగా ఉన్నాయా తెలియదు. కాబట్టి వీటన్నిటినీ అవగాహన చేసుకొని జాగ్రత్తగా ఆలోచన చేసి మన జీవితాల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మన ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. మనం ఏ విధంగా వెళితే నిలబడతాం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏదైతే స్వార్థంతో ఓటేస్తున్నామో ఆ స్వార్థం ఉన్నంతకాలం మనం అనుభవించక తప్పదు. అంతే. నిస్వార్థంగా అసలు ఎలక్షన్సే లేని నాయకుడిని ఎన్నుకునే రోజు వస్తుందేమోనని ఆశపడతా. ఒక అద్భుతమైన కరప్షన్ కానీ ఖచ్చితమైన తెలివితేటలు కలిగిన, ధైర్య సాహసాలు ఉన్న, అతి పరాక్రమమైనటువంటి నిజాయితీపరుడు హోంమంత్రిగా చూడాలని నా ఆశ. జరుగుతుందా? జరిగే అవకాశం ఉందా? ఎదురు చూస్తున్నా ఆ రోజు కోసం. నా కోరిక ఎలాంటిదో మీ కోరిక అలాంటిదే. కాబట్టి జరిగేవి చూస్తూ ముందుకెళ్ళడం తప్ప సాధారణ పౌరుడిగా, ఒక భగవత్ సేవకుడిగా ఇంతకు మించి నేను ఏం చేయగలను, ఏం చెప్పగలను? ఇంతే నాన్న. Like and subscribe Eagle Media Works.